వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ముగిసిన శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు మహోత్సవం. ఘనంగా ముగిసిన భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు. మామిడి పంట సాగు చేసే రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఉద్యాన శాఖ అధికారులు. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్ట శివ నియామకం. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ఇండియా కూటమి చైర్మన్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. యాదవ సంఘం బంధుమిత్రుల ఆత్మీయ సన్మానం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కింద పోయి మార్పించుకుంటాము. ఫస్ట్ పేజీ ఇస్తారు వంశీ ఎన్ని అవి టోటల్ మాది కొలిమిగుళ్ళ మండలం కొలిమిగుళ్ళ గ్రామం. నా పేరు గూడూరు నాగేశ్వరరెడ్డి. రామ్కో యాజమాన్యం 1999 నుండి ఇంతవరకు 76,000తో స్టార్ట్ చేసి 14 లక్షల వరకు కొనుగోలు చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో కొంతమంది రైతులు మాత్రమే పొలాలు కొని మధ్యలో కొంతమంది వదిలిపెట్టడం వల్ల అక్కడ పంట పొలాలు వాళ్ళు బీడుగా మార్చడం వల్ల పక్కన ఉండే రైతుల పంట పొలాల్లో అడవి పందులు, మిగతా క్రూరమైన జంతువులు చేరి పంట నష్టపరుస్తున్నాయి. అలాగే వాళ్ళు భారీ వాహనాలు తిప్పడం వలన పొగ, దుమ్ము, ఫ్యాక్టరీ నుంచి వెళ్ళే వాయు కాలుష్యం వలన చాలా పంటలు నష్టపోతున్నారు. కానీ అలాంటి రైతులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించుకోకుండా మిగిలిన రైతుల పొలాలు కొనుక్కోకుండా దళారీ వ్యవస్థ ద్వారా లోకల్ గా వాళ్ళు కొంతమందితో కుమ్మక్కై వాళ్ళే మాట్లాడుకోవడానికి ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. ఇప్పటికైనా రామ్కో యాజమాన్యం మేల్కొని మిగులుబడినటువంటి పొలాలను రైతుల నుంచి కొని రైతులకు ఏమైనా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలియజేస్తున్నాం. అలాగే ఫ్యాక్టరీ పక్కలో క్రషర్ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న పొలాలు కానీ ఇంతవరకు వాళ్ళు ఎలాంటి రైతులు పోతే కూడా ఎలాంటి స్పందన లేదన్నమాట. అవి అన్నీ కూడా వాళ్ళు దానిని ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాది కొలిమిగుళ్ళ మండలం కలవటాల విలేజ్. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి మేము 7 మాల పొలాలు ఇచ్చినాము. ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళు పొల్యూషన్ మీటింగ్ జనవరి 3వ తేదీ 2వ సెకండ్ ప్లాంట్కు మళ్ళా పెట్టుకున్నారు. దాని కాలుష్యం వల్ల మేము పంటలు పండించుకోలేకపోతున్నాం. పూర్తిగా పొలాలు కొన్న తర్వాతనే ఆ కాలుష్యం రాకుండా వాళ్ళు మిగతా పొలాలు కూడా మధ్యలో ఉండే పొలాలను కొని మిగతా రైతులకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి తెలియజేయడానికి మేము అర్జీ తీసుకొని కలెక్టర్ గారికి విన్నవించుకోనికి వచ్చాము. ఈ రామ్కో వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్లో కొంతమంది నాయకులను పెట్టుకొని
వాళ్ళు ఎంతసేపు 70,000 కా నుంచి ఈ పొద్దుడికి 35 లక్షలు 40 లక్షల వరకు కొంటున్నారు. కానీ లోకల్లో ఎట్లా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నారు తప్ప మిగతా రైతులకు అందరికి ఒక రేటు ఇచ్చి కొనుగోలు చేయవలసినదిగా వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో 45వ మండల విలక్కు కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. చివరి రోజు సోమవారం ఉదయం 7 గంటలకు సింగారి మేళంతో 108 కలశాలతో పట్టణంలో శోభాయాత్ర అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో స్వామి అయ్యప్ప సేవా సమాజ్ వారు నిర్వహించడం జరిగింది. ఉదయం 11 గంటలకు స్వామివారికి విశేష తిరుమంజనములు, ప్రత్యేక అభిషేకాలు, 2 గంటలకు మహామంగళ హారతి, ప్రసాద వితరణ, హరివరాసనము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి లక్ష్మయ్య, అర్చకులు భాగవతము గోపీనాథ్ స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, స్వామి అయ్యప్ప సేవా సమాజ్ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ సభ్యులు, స్వామి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల విలక్కు మహోత్సవం ఈ సంవత్సరము జరుగుతున్నది. కావున 7వ తారీఖున సాయంకాలం 6 గంటలకు గంగ పూజ, గోపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగినవి. ఈ రోజు ఉదయం 5:30 గంటల నుంచి ఈ యొక్క కలశయాత్ర చెరువుకు వెళ్లి కన్యసాములతో 108 కలశాలతో చెరువుకు వెళ్లి శుద్ధ జలాన్ని తీసుకొని అయ్యప్ప స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత మహాహారతి, మంగళహారతి తర్వాత ప్రసాద వితరణ. సాయంకాలము 5 గంటలకు గ్రామోత్సవం జరుగును. ఈ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు ధనధాన్య వస్తువులు ఇచ్చిన వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగనే 10 సంవత్సరము, ఇది 45వ సంవత్సరము, ముందుకు ఇట్లనే జరుగుతాయని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓం స్వామి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో 3 రోజులుగా 45వ మండల విలక్కు పూజా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారికి విశేషమైన తిరుమంజన అభిషేకములు, సాయంకాలము కేరళ వారి వాద్యంతే, శృంగారి వాద్యంతే గ్రామోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శించి స్వామి యొక్క ఆశీర్వాదానికి పొందవలసిగా తెలియజేస్తున్నాం. భగవద్గీత సకల శాస్త్రముల సారాంశమని, మానవుడు మాధవుడిగా తనను తాను సముద్ధరించుటకు ఉపకరించే గ్రంథరాజము భగవద్గీత అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం నందు నిర్వహించిన
భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, రామాయణ సంగ్రహం పుస్తకాలను బహుకరించారు. 6-7 తరగతులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వరుసగా సుష్మిత, చతురశ్రీ, హనీషా, అలాగే 8-9 తరగతుల విభాగంలో సూర్యధరణి, తరుణ్, ద్వితీయ, షణ్ముఖేశ్వరి విజేతలుగా నిలిచారు. ఈ పోటీలకు పార్వతి, డాక్టర్ దేవి దయానంద సింగ్, బానోజీరావు, శిరీష, సంగీత, అపర్ణ దీపిక, పుష్పలత, సత్యారెడ్డి న్యాయ నేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పార్థసారథి కృష్ణ, విజయ్ చంద్రుడు, వెంకటేశ్వర్లు, పృథ్వీరాజ్ యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, శివశంకర యాదవ్, అరుణమ్మ, లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, శ్రీకృష్ణ భగవాన్ సేవా సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ 6ोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच ओम श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ 6ोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाशितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव। नह्य सन्न्यस्य संकल्पो योगी भवति कश्चन। ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ 6ोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। నేను ఆదోని నుంచి వచ్చాను. ఇక్కడ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు జరగడం ద్వారా నన్ను పిలిచారు జడ్జిగా. చాలా అభినందనలండి అందరికీ. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా శ్రీకృష్ణ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో పద్మావతి నగర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు 4 విభాగాలుగా నిర్వహిస్తున్నాం. ఒకటి 6-7 తరగతులకు ఒక విభాగంగా, 8-9 తరగతులకు ఒక విభాగంగా, అలాగే 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఒక విభాగంగా, 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా ఒక విభాగంగా, అంటే 18 విద్యాలు నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఈ విధంగా 4 విధాలుగా పోటీలు నిర్వహిస్తున్నాం. పోటీల్లో పాల్గొన్నటువంటి విజేతలకు నగదు రూపేణ తిరుమల తిరుపతి దేవస్థానం బహుమతి ప్రదానం చేస్తుంది. అలాగే ప్రశంసా పత్రం కూడా వారికి అందించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 1000 రూపాయలు, ద్వితీయ విజేతకు 750 రూపాయలు, తృతీయ విజేతకు 500 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికి కూడా చాలా విలువైనటువంటి ఒక శ్రీమద్ రామాయణ సంగ్రహము అనేటటువంటి పుస్తకాన్ని అందిస్తుంది. చాలా విలువైనటువంటి పుస్తకాన్ని కూడా విద్యార్థులకు అందరికీ ఇస్తుంది. ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ సేవా సమితి నంద్యాల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ధారణాశక్తి పెరుగుతుంది. సంస్కృత శ్లోకాలు నేర్చడం వల్ల వారిలో ఒక అద్భుతమైనటువంటి శరీర తత్వం కూడా వారిలో ప్రచోదనమయ్యి జ్ఞాపక శక్తితో పాటు కొన్ని అసాధారణమైనటువంటి విద్యలు కూడా వారికి తోడవుతాయి అనేటటువంటి విశ్వాసంతో బాల్యంలోనే విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు నేర్చుకునేదానికి ప్రోత్సహిస్తున్నాం. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పఠన పోటీలు ఏర్పాటు చేసినారు. అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మామిడి సాగు చేసే రైతులు పండించే పంటకు నష్టం వాటిల్లిన సందర్భంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని చేసుకోవాలని, తద్వారా పంట నష్టం అందించడం జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. ఈ అవకాశం డిసెంబర్ 15వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 80,000 ఎకరాల్లో మామిడి పంటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా డోను, బ్యాంబులి, రుద్రవరము, ఆత్మకూరు డివిజన్లో ఇవి విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది, సాగవుతున్నాయి. ప్రభుత్వము రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద
ఎవరైతే మామిడి సాగు చేసిన రైతులు కూడా అకాల వర్షాల వల్ల కానీ లేకపోతే ఎక్కువగా గాలి వల్ల లేదా హ్యూమిడిటీ వాతావరణ తేమ వల్ల కానీ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ వల్ల పంట నష్టం జరిగినప్పుడు రైతులు నష్టపోకుండా మరి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ లో ఈ రైతులకు మామిడి రైతులకు ఇన్సూరెన్స్ వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్ని సమ్ ఇన్సూర్డ్ అంటారు. దీన్ని 1,12,500 రూపాయలు. దీంట్లో రైతు వాటా వచ్చేసి మనకు 5,620 రూపాయలు కట్టాలి హెక్టార్ కి. తర్వాత సెంట్రల్ షేర్ వచ్చేసి 2,825 రూపాయలు సెంట్రల్ షేర్ ఉంటుంది. అదే విధంగా స్టేట్ షేర్ కూడా 2,812 రూపాయల 50 పైసలు ఉంటుంది. ఇది జిల్లాలో ప్రతి రైతు ఉపయోగించుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ఎకరాకు వచ్చేసి 2,260 రూపాయలు రైతు మరి ప్రీమియం చెల్లించినట్లయితే రైతుకు ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా వెదర్ స్టేషన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. డేటా వెదర్ స్టేషన్ లో ఈ మండల్ యూనిట్ గా పరిగణిస్తారు. మండలంలో వెదర్ స్టేషన్స్ ఉంటాయి. ఈ వెదర్ స్టేషన్ లో టెంపరేచర్ రికార్డ్ కానీ హ్యూమిడిటీ అయిన రికార్డ్ అయి ఉంటుంది. అదేవిధంగా విండ్ వెలాసిటీ దాన్ని బట్టి మనకి ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది రైతులందరూ కూడా ఈ నెల డిసెంబర్ 15 లోపల దీని ప్రీమియం చెల్లించాలి. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య నూతన కమిటీలో నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ బెస్త సేవా సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్న పుట్టా శివను జాయింట్ సెక్రటరీగా బెస్త పుట్టా శివని కమిటీ సభ్యులు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు పుట్టా శివను ప్రత్యేకంగా సభ్యులు అభినందనలు తెలిపారు. బెస్త సంఘం అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడతారని శివ పేర్కొన్నారు. ఫోటో కాదులే. ఓకే నెక్స్ట్ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ చేయడానికి ఏందనగా 7వ తేదీ విజయవాడలోని 14 ఉపకులాలు కలిసి కమిటీ కొత్తగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని పెద్దలు అక్కడి వారు నిర్ణయించారు. విశాఖపట్నం 14 కులాల పెద్దలు వారు అక్కడికి మీటింగ్ వెళ్ళిన తర్వాత కులానికి క్యాస్ట్ పరంగా ఒకరికి అంటే ఒక్కొక్క దాంట్లో ఆంధ్రాలో ఒక రకంగా పిలుస్తారు మమ్మల్ని వాడబలిజ అట్లా అని అన్ని క్యాస్ట్ల పరంగా బెస్త సామాజిక వర్గానికి చెందినవారని రాయలసీమ వారికి గౌరవనీయులైన గువ్వల గంగాధర్ గారికి గౌరవ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత నంద్యాలకు వచ్చేసి జాయింట్ సెక్రటరీగా పుట్టా శివకు నాకు ఇవ్వడం జరిగినది. ఉపాధ్యక్షులుగా హిందూపురం లక్ష్మీనారాయణకు జరిగినది. అనంతపురం భాస్కర్ సెక్రటరీగా ఇవ్వడం జరిగినది. మేమందరము పెద్దల సమీక్షంలో ఏదన్నా కులాంది ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకి తెలపరిచి మన రాయలసీమకు కావాల్సిన ఏమన్నా అడిగి తీర్చుకోవడానికి మేము అందరం సమైక్యంగా ఉండి కుల బాంధవులందరినీ కలుపుకొని ఏదన్నా ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని మనకి సమస్యని వాళ్ళకి తెలిపి ఏదన్నా ఉంటే మన క్యాస్ట్ పరంగా ఉండేటివన్నీ అడిగి మన వారికి తీసుకువస్తానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు 14 ఉపకులాల వారికి ధన్యవాదాలు. మన నంద్యాల జిల్లాకు సంబంధించి జాయింట్ సెక్రటరీగా పుట్టా శివ గారిని స్టేట్ కమిటీలో ఎన్నుకున్నందుకు మా హృదయపూర్వక అభినందనలు శివకు తెలియజేస్తున్నాం. శ్రీ పుట్టా శివన్న గారు స్టేట్లో జాయింట్ సెక్రటరీగా ఆయనను ఎన్నుకున్నందుకు మా నంద్యాల జిల్లా తెలుగు సంఘం తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ఇండియా కూటమి చైర్మన్ సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేసిన నాయకత్వ విధానాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో బండాత్మకూరు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు అబ్రహాం,
శ్రీశైలం నియోజకవర్గం కన్వీనర్ రవిబాబు, సలాం బాషా, సాలమ్మ, అహ్మద్, సలాం, నంద్యాల ఇన్ఛార్జి పుల్లయ్య, వెంకటేశ్వర్లమ్మ, నరసింహులు, తిమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. శ్రీమతి ఏఐసిసి అధ్యక్షుడు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ తరం నుంచి వారి తండ్రి అయినటువంటి నెహ్రూ గారు, వారి భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేసి 3 ప్రధానమంత్రుల కోడలుగా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది. నేడు ఆమె కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ఆమె కుమార్తె అయినటువంటి ప్రియాంక గాంధీ గారు కూడా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004-2009 ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఆమె ప్రధానమంత్రి కావడానికి అర్హత ఉండి ఆ రోజు సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి భారతదేశానికి ఎనలేని సేవలు చేసి ప్రధానమంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన్మోహన్ సింగ్ గారి టైంలో అనేక సంస్కృతిమైన ఒడిదొడుకులన్నిటి ఎదుర్కొని మన భారతదేశానికి ఎంతో పేరు గాంచిన వ్యక్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబడింది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం సాయంత్రం యాదవ సంఘం బంధుమిత్రుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం యాదవ వనభోజన కమిటీ మరియు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ బంధుమిత్రులలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సామాజికవేత్తలు మొదలగు వారిని సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, కాంగ్రెస్ ఏపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నాగమధు యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో యాదవుల ఐక్యత గురించి మరియు అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. నంద్యాల జిల్లా కేంద్రమైన తరువాత నూతన కమిటీ ఆధ్వర్యంలో మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, యాదవ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ యాదవ్, బోధనం చంద్రశేఖర్ యాదవ్, విజయగౌరి యాదవ్, బూసకాని వెంకటేశ్వర్లు యాదవ్, నాగశేషుడు యాదవ్, భీమవరం గోపాల్ యాదవ్, హరి యాదవ్, నందకుమార్ యాదవ్, మధు యాదవ్ యాదవ సభ్యులు పాల్గొన్నారు. మన శ్రీకృష్ణ గుడి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇటువంటి గౌరవప్రదమైన మన యాదవులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన యాదవులు ఎక్కడైతే అభివృద్ధిలోకి ముందుకు సాగుతున్నారో వారందరినీ పిలిచి సన్మానం చేయడం ఇంతకుముందు అరుదుగా జరిగింది. కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మన యాదవుడు ఎక్కడున్నా బాగుండాలా, మన యాదవుడు బాగుండి మనల్ని ముందుకు తీసుకురాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటులో మన యాదవ సోదరులు అయితేనేమి, యాదవ సంఘం పెద్దలు అయితేనేమి, ఈ శ్రీకృష్ణ గుడికి వచ్చే భక్తులైతేనేమి అందరూ గర్వించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరగాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఈ పదవులు పొందిన ఈ నాయకులు మన యాదవ సంఘానికి ఇంకా సహాయ సహకారాలు అందించి మీతో పాటు ఇంకా కొంతమంది యాదవులు వృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు సత్యనారాయణ యాదవ్. నేను యాదవ సత్రం జనరల్ సెక్రటరీ శ్రీశైలము. 40 సంవత్సరాల నుంచి అక్కడ నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ముగిసిన శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు మహోత్సవం. ఘనంగా ముగిసిన భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు. మామిడి పంట సాగు చేసే రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఉద్యాన శాఖ అధికారులు. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్ట శివ నియామకం. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, ఇండియా కూటమి చైర్మన్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. యాదవ సంఘం బంధుమిత్రుల ఆత్మీయ సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.